శ్రీకాకుళంలో సోండి కులస్తుల ఆత్మీయ కలయికలో గొండు శంకర్ శ్రీకాకుళం టౌన్ శ్రీ ఫంక్షన్ హాల్లో సోండి కులస్తుల ఆత్మీయ కలయిక జరిగింది. ఈ సమావేశంలో గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో సొండి కులస్తుల అభివృద్ధికి పాటుపడతానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయపడతానని, సొండి కులస్తులకు కావాల్సిన భవనాన్ని నిర్మిస్తామని, మిమ్మల్ని ఓబీసీ జాబితాలో చేర్చే బాధ్యత తీసుకుంటానని, శ్రీకాకుళంలో సామాన్యుల ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తినని, అందువల్లే శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా అధిష్టానం నన్ను నిలబెట్టిందని, నా మీద నమ్మకంతో మీరందరూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి శ్రీకాకుళం అభివృద్ధి చేసే భాగ్యాన్ని నాకు కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పైడిశెట్టి జయంతి, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలరావు, గొంటి సర్పంచ్ అల్లా శ్రీను, కొండి కులస్తుల అధ్యక్షులు సేనాపతి శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి రత్నాల జగన్మోహన్ రావు, కోశాధికారి సాహుకారి గోపాలరావు, గౌరవ అధ్యక్షులు రత్నాల వెంకట వరప్రసాద్, శ్రీనివాస్, మెడికల్ జగన్, మధు తదితరులు పాల్గొన్నారు. అనుకున్న సమయానికి రాలేకపోయినందుకు అందరూ క్షమించాలి. ప్రశాంతంగా ఫోన్ చేసి మాట్లాడుకుందామని నేను ఇలా ప్రపోజల్ పెట్టాం. అయితే ఈరోజు ఈ సొండి కులస్తుల ఆత్మీయ సమావేశానికి నన్ను తిరిగిలో చేర్చుకుని ఆహ్వానించినందుకు మిమ్మల్ని నా హృదయపూర్వక ఏర్పాటు చేసినటువంటి రత్నాల నరసింహమూర్తి గారికి, అలాగే పెద్ద డాక్టర్ గిరిబాబు గారికి, అలాగే మన మధుబాబు గారికి, ఇతర సంఘ సభ్యులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ కీర్తిశేషులు అంతవరపు వరలక్ష్మి గారు అమ్మాయి జయంతమ్మ గారికి, అలాగే దీపావళి సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే బీజేపీ శ్రీకాకుళం నియోజకవర్గం కన్వీనర్, అలాగే మోస్ట్ సీనియర్ లీడర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులైనటువంటి పైడి వేణుగోపాలరావు గారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు మాటల్లో, ఇలా నేను నర్సంపేట వెళ్తున్నాను కనుక రేపు ఓబీసీ ఆల్మోస్ట్ ఫైల్ అంతా మూవ్ చేశాను కనుక రేపు రాబోయే రోజుల్లో మనం వాళ్ళకి ఓబీసీలో గెలిపించే విధంగా మనం కృషి చేద్దాం. అలాగే నా వంతు కూడా నేను రేపు అసెంబ్లీ లెవెల్లో, అలాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ నాకు కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అయితే రత్నాల నరసింహమూర్తి గారికి మేము చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నాం. కానీ ఆయన మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు దూరం అయ్యారు. మళ్ళీ ఆయన కూడా బ్యాక్ టు మళ్ళీ మా ఇంటికి వచ్చి మేము అడుగుతున్నాం. ఆయన మరి ఏమో నిర్ణయం తీసుకుంటూ చూడాలి. ఎందుకంటే అలాంటి వర్త సీనియర్ నాయకులు అలాంటి వాడికి వెన్నుదన్నుగా ఉంటే మంచిగా ఇంకా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. అయితే నాకు సింగపురంలో చిన్నప్పటి నుండి నాకు షావుకారు ఆటకేశం రామణమ్మ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు నాకు సొంత కుటుంబ సభ్యులాగే మేము ఉంటాం. మీరంతా సౌమ్యులు, నాన్ కాంట్రవర్షియల్, అందరితో చాలా కలిసిమెలిసి ఉంటారు. దానికి ఉదాహరణ శ్రీని గారు వాళ్ళు ఫ్యామిలీ మీరంతా ఎలా ఉంటారనేది కూడా అక్కడ నాకు తెలుసు. అలాగే సింగపురంలో వాళ్ళు కూడా మాకు చాలా క్లోజ్గా ఉంటారు. అయితే నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీకు తెలిసిందే బీజేపీ, జనసేన, తెలుగుదేశం తరఫున ఓటమి తరఫున నాకు అభ్యర్థిగా ఓటమిని ఒప్పించి లోకేష్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. 40% యువతకు ఇస్తామని పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు నాకు ఈ అవకాశం వచ్చింది. 40 సంవత్సరాలుగా మా కుటుంబం పార్టీకి సేవ చేస్తుంది. నేను ఒక సామాన్య కార్యకర్తగానే ఉన్నాను టీడీపీలో. అంటే మా తాలూకా నిబద్ధతకి, మా క్రమశిక్షణకి మెచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది. యువకులను నాకు ఇచ్చారు. నేను 1981 నుండి ఇప్పటి వరకు మేము మా ఊళ్ళో కంటిన్యూస్ సర్పంచ్. నేను ఇప్పుడు కూడా సర్పంచ్, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నానంట. సో మా నాన్నగారు ఎంపీటీగా చేశారు, మళ్ళీ నేను ఎంపీటీసీ కూడా చేశాను. మా మదర్ కూడా ఇప్పుడు ఎంపీటీసీ. మా మిస్సెస్ అయితే జడ్పీటీసీ కంటెస్ట్ చేసి 2000లో ఓటు. మా మదరు, మా మిస్సెస్ మళ్ళీ ఎక్స్ సర్పంచ్. అంటే 40 ఇయర్స్గా మేము స్థానిక సంస్థల్లో
ఉన్నాం. శ్రీని గారు ఎలాగో వాళ్ళ ఫ్యామిలీ దీపావళి అలాగన్నమాట. సో నాకు అన్ని కష్టాలు తెలుసు. నేను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చాను, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కనుక కష్టాలన్నీ నాకు తెలుసు. అందుకు యువకుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా ఓట్లు వేసి ఒక్క అవకాశం నాకు ఇస్తే ఎంతోమందికి మీరు ఓట్లు వేసి చట్టసభలో పంపించారు. ఎంతోమందికి మీరు ఓట్లు వేసి చట్టసభలో పంపించారు. అలాగే యువకుడిని నాకు ఓటమి అంటే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు అనుకొని నాకు ఇచ్చినట్టు ఈ సీటు. అందువల్ల మీరు వారంతా తేలిగ్గా ఇచ్చేది కదండి టికెట్. అందుకు మీరు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మీ అందరి వాడిగా నేను భావించి అత్యధిక మెజార్టీతో నన్ను సైకిల్ గుర్తుపై నన్ను అలాగే ముచ్చటగా 3వసారి పోటీ చేస్తున్న ఎంపీ రామరావు గారు ఇప్పుడు ఆయన మాటల్లో చెప్పారు. కీర్తిశేషులు ఎర్రనాయుడు గారు కానీ అలాగే వరం గారు కీర్తిశేషులు వాళ్ళ కూడా మీతో అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళని, మరి వాళ్ళ కుమారుడైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు పోటీ చేస్తున్నారు కనుక ఆయన కూడా మీరు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో ఇవ్వాలి. అలాగే నన్ను కూడా అత్యధిక మెజార్టీతో మీరు ఆశీర్వదించి మీకున్న ఫ్రెండ్ సర్కిల్కి, రిలేషన్, ఇంకా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకు కూడా మీరు చెప్పాలి. మీలాంటి వాళ్ళు చెప్తే ప్రజలు కన్విన్స్ అవుతారు కనుక మీరు మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ 5 రోజులు మా కోసం కష్టపడితే మీకు కస్టోడియన్ లాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా నేను ఒక 20 సంవత్సరాలు ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండొచ్చు. కొండ లక్ష్మీదేవి గారు అలాగే అంబసుమన్ గారికి చెప్పకుండా నాకు టికెట్ ఇచ్చారని పాలిట్ బ్యూరో నిర్ణయం ఇది. వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుతున్నందువల్ల వాళ్ళు రానందువల్ల నాకు ఈ అవకాశం దక్కింది. వాళ్ళకు కూడా పార్టీ మంచి గౌరవిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంబసుమన్ గారు అన్న, లక్ష్మణ్ అన్న చాలా గౌరవం. నాకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, మాకు ఎటువంటి విభేదాలు లేవు. జస్ట్ ఈ యువతగా నాకు నేను ఒక ట్రై చేశాను, ముందుకు వెళ్ళాం. అది ఆయన అన్ని ఆలోచించి మా కుటుంబం యొక్క సేవలు గుర్తించి మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం IVRS ద్వారా కానీ రకరకాల సర్వేల్లో మద్దతు తెలిపారు. వారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతాభావంగా తెలియజేసుకుంటూ, మీకు ఏదైతే సామాజిక భవనం కమ్యూనిటీ హాల్ లేదని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఈ కమ్యూనిటీ హాల్ కోసం, ఎందుకంటే పట్టణంలో అన్ని కులస్తులకి మ్యాక్సిమం 60-70% కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అలాగే మీకు కూడా కమ్యూనిటీ హాల్ కోసం నేను 100% నా ఎఫర్ట్ పెట్టి మీకు కూడా రాస్తాను. ఓబీసీ కేసులో కూడా నేను రామ్మోహన్ నాయుడు గారు పూర్తి మద్దతు ఇచ్చి అసెంబ్లీలో కూడా నేను మాట్లాడి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తాను. నేను ఎమ్మెల్యే వెంటనే ఇది తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది మాయ మాటలు చెబుతున్నారు, గారిడి మాటలు ఆడుతున్నారు. నాకు అలా మాట్లాడటం నాకు రాదు. ఎందుకంటే నాకు పని చేయడమే తెలుసు. నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళి నిత్యం ప్రజల్లో ఉండడమే నాకు తెలుసు. గత 40 ఏళ్ళుగా మేము సర్పంచ్గా ఒక్కసారి కూడా ఓడిపోకుండా నేను గెలుస్తున్నామంటే నేను ప్రజలు మనల్ని ఎలా చూడకున్నాం. మొన్న కూడా నన్ను ఓడించడానికి సర్వశక్తులు కొట్టారు. నేను నా ప్రొఫెషన్ పక్కన పెట్టి సర్పంచ్గా నేను నిల్చొని గెలిచాను. అందుకు రేపు ఇలాగే నేను ఎమ్మెల్యే గెలిచినట్లయితే ప్రజలతో నిత్యం ఉంటూ అర్ధరాత్రి పిలిచినా నేను మీకు అందుబాటులో ఉంటాను. అలాగే మీరు అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి మొదలుపెట్టిన నేను మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మీకు అన్ని విధాలుగా నేను